సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఈ మూవీలో భాగశ్రీ గ్లామర్ చూస్తే కుర్రోళ్ళ గులాబ్ జాములు గలగలలాడిపోతాయి. మనకి అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఫేమస్, ఈ మూవీలో సత్యదేవ్ అన్న క్యారెక్టర్ ఫేమస్. కేరళ వెళ్తే మనకు గుర్తొచ్చేది నేచర్. ఈ మూవీ చూస్తే కేరళ వెళ్తే గుర్తొచ్చి మన వెంకీ అన్న క్యారెక్టర్. ఈ మూవీలో మన మల్లేష్ అన్న కూడా ఒక రోల్ పంచుకున్నాడు అనమాట. ఈయన కూడా లెంత్ క్యారెక్టర్ కానీ చంపి పడేశాడు. నాగార్జున గారు తీశారు మాస్. ఈ మూవీలో విజయ్ దేవరకొండ ఊర మాస్. అన్నదమ్ముల 6 months అయితే అసలు ఆ జైల్లో కొట్టుకుంటే సీన్స్ అదిరిపోని ఉంటాయి భయ్యా. అసలు మైండ్ బ్లోయింగ్ సీన్స్. భాగ్యశ్రీ మేడం గ్లామర్ తోటి చించి పడేసింది. చూడడానికి బాగాలేదు, పర్ఫార్మెన్స్ బాగాలేదు, ఇంకెందుకన్నా ఆమె నాకు అర్థం కాదు. వేరే ఏ హీరోయిన్ పెట్టినా సినిమాకి చాలా ప్లస్ అయ్యేది. హీరోయిన్ మెయిన్ వేస్ట్, కానీ సినిమా అంతా అల్టిమేట్. విజయ్ దేవరకొండ పక్కన సరిపోవడం కాదు, అసలు లవ్ ట్రాక్ ఏం లేదు. ఆ సాంగ్ కూడా తీసేసారు. తీసేయడమే బెటర్. తోపుంది కొండన్న సూపర్. డైరెక్షన్ కొంచెం ఓకే పర్లేదు, కానీ ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు. జెర్సీ కంటే అంతేం బాలేదు. సత్యదేవ్ క్యారెక్టర్ బాగుంది, విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కూడా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ హీరోయిన్ కి అంతేం రోల్ లేకుండింది. సో చేసిండు, బాగుంది. హిట్ అయితే చాలా బాగుంది. సెకండ్ సీజన్ బాగుంది, సెకండ్ సీజన్ బాగుంది, ఫస్ట్ బాగుంది, చాలా బాగుంది. హీరో హిట్ అవుతుంది. సత్యదేవ్ గారి క్యారెక్టరైజేషన్ ఎట్లా అనిపించింది? బాగుందండి, చాలా బాగుందండి. ఇంకా మెయిన్ లీడ్ యాక్టర్స్ ఎవరెవరు ఉన్నారు? హీరో బాగుంది, హీరోయిన్ కూడా చాలా బాగుంది, బాగానే ఉంది. యాక్టింగ్ బాగా చేశారు. అనిరుద్ గారి మ్యూజిక్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. మంచి ఎసెట్ అయింది ఫిల్మ్ కి. సో గౌతమ్ గారి డైరెక్షన్ కూడా జెర్సీ లెవెల్లో రికార్డ్ బ్రేకింగ్ ఉంది. ఓవరాల్ నెవర్ మిస్ ఫిల్మ్ ఇది. అంటే సత్యదేవ్ గారి క్యారెక్టరైజేషన్ ఎట్లా అనిపించింది? వాళ్ళ బాండింగ్ గురించి అసలు చెప్పక్కర్లేదండి. ట్రైలర్ దగ్గరే చాలా గ్రేట్ గా అనిపించింది. చాలా బాగా కుదిరింది ఇద్దరికి బాండింగ్. చాలా ఎమోషనల్ గా అనిపించింది. వాళ్ళ సీన్స్ అన్ని కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యాము. రియల్ బ్రదర్స్ అన్నట్టు ఆ డ్రామాలోకి తీసుకెళ్లారు కంప్లీట్ గా. సో త్రూ అవుట్ ద మూవీ ఎవ్రీ బిట్ ఎంజాయ్ చేసాము. ఆయన ఎఫర్ట్ బెటర్. ఆబ్వియస్ గా 4.5 చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందండి. సాంగ్ ఒకటే ఉంది, మూవీతో పాటు నడుస్తూ ఉంది. యా, ఇట్స్ గుడ్. మనకి తెలుస్తుంది జనరల్ గా. సత్యదేవ్ గారిది కూడా చాలా ఈక్వల్ గా ఇచ్చారు. విజయ్ దేవరకొండ గారితో సమానంగా ఆయన కూడా చేశారు. అనిరుద్ మ్యూజిక్ బాగుందండి. విజయ్ దేవరకొండ, సత్యదేవ్ మెయిన్ పార్ట్ ఆఫ్ ద మూవీ. వాళ్ళిద్దరే మెయిన్. హీరోయిన్ వాజ్ యాడ్ ఆన్. మేబీ పార్ట్ 2 లో ఇంకా ఎక్కువ బెటర్ యాక్షన్ ఉంటుంది అనుకుంటున్నాం మేము. తెలుగు బ్రాడ్ పిట్ విజయ్ దేవరకొండ ఫిజిక్ కానీ ఆ లుక్స్ కానీ ఫెంటాస్టిక్గా ఉన్నాడు ఆయన. విజయ్ దేవరకొండ ఎలా ఉన్నాడంటే ఒక పేలే డైనమైట్ లా ఉన్నాడు. ఈ సినిమాలో ఏమైనా ఉంది అంటే విజయ్ దేవరకొండ. మంచి సెన్సిబుల్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, అద్భుతమైన ఎడిటర్ నవీన్ నులి, అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్. ఇక విజువల్స్ అయితే మన ఇప్పుడు కూలీ సినిమాకి చేస్తున్న గిరీష్ ఆయన మలయాళం ఫోటోగ్రాఫర్. టెక్నికల్గా అద్భుతమైన టీము. ప్రొడక్షన్ ఎవరు? నాగవంశీ, సితార నాగవంశీ గారు. ఫార్చ్యూన్ 4 అంటే త్రివిక్రమ్ గారి వైఫ్ ఆవిడ. అంటే ఇంక ఇంటలెక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది స్టోరీ బోర్డు మీద. సో ఇవన్నీ చాలా అద్భుతంగా తీసి యాక్షన్ కొరియోగ్రఫీ వచ్చేటప్పటికి చల్లబడిపోయింది. మీ సినిమా అనేది ఒక అండర్ కవర్ కాపు థ్రిల్లర్ మూవీ అన్నప్పుడు ఇంత అద్భుతమైన విజువల్స్ ఇచ్చి అంత బాగా తీసుకొచ్చి విజయ్ దేవరకొండ లాంటి, అంటే మన తెలుగు బ్రాడ్ పిట్ అంటున్నాను నేను. ఆయన లుక్స్ ఎలా ఉన్నాయంటే ఈయన ఒక ఇంటర్నేషనల్ మూవీలో చేస్తే ఒక టామ్ క్రూజ్ లెవెల్లో స్పై థ్రిల్లర్ అవుతుందని అనిపిస్తోంది. వాళ్ళకి ఇచ్చి పడేసింది అనమాట. మెంటల్ చేసి నువ్వు కొంచెం ఆప్తే నేను మొదలెడతా, ఎందుకంటే నేను కదా. విజయ్ దేవరకొండ గారికి ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ భయ. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా తెలుగు ఇండస్ట్రీలో కోరుకున్నది ఒకటే, పెద్ద పెద్ద హీరోలు ఉంటారు, వాళ్ళని పట్టే స్టోరీలు రాస్తారు, వాళ్ళకే 100 కోట్లు ఇస్తారు, పెద్ద భారీ బడ్జెట్ అనుకొని తీస్తారు. కానీ అక్కడ వెళ్తే ఏం పెద్ద అనిపించట్లేదు. మన దగ్గర ఎంతో మంది పర్ఫార్మెన్స్ ఉన్నారు, ఎంతో మంచి స్క్రిప్ట్ రాసే డైరెక్టర్స్ ఉన్నారు, ఎందుకు వాళ్ళకి అవకాశాలు రావట్లేదని అనుకుంటాము. కానీ ఇప్పుడు చెప్తున్నా నేను, మనం కన్నడ సినిమాలో కేజీఎఫ్ తీసిన మన ప్రశాంత్ నీల్ గారు ఎంత ఫేమస్, ఇప్పుడు ఇక్కడ మనకు కూడా గౌతమ్ తిన్నూరు గారు అంత ఫేమస్ అవుతారు. ఎందుకంటే ఒక కొత్త స్క్రీన్ ప్లే, ఒక కొత్త దర్శకత్వం. మన సినిమాలకు వెళ్ళి కూర్చుంటే మనం కూడా అందులో నేను పాత్ర చేసే
చేశాను, కానీ నేను మళ్ళీ అందులోకి వెళ్ళానేమో, అందులో పాత్ర చేస్తున్నానేమో, నేనే విజయ్ దేవరకొండనేమో, నేనే సత్యదేవునేమో, లేకపోతే నేనే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏమో అనే ఫీలింగ్ కలిగింది. ఒక కొత్త స్కిల్ మీద చూస్తారు భయ్య మీరైతే. సో ఇంకొక విషయం చెప్తున్నాను, మనం ఎప్పుడు కూడా విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే ఈ సినిమా తర్వాత నుంచి మాట్లాడతారు. ఈ సినిమా గతం వదిలేస్తారు, ఇక నుంచి పాజిటివ్ స్టార్ట్ చేస్తారు. తమిళ్లో, మలయాళంలో విజయ్ దేవరకొండ గారితో పాటు ఆపోజిట్ అనుకుంటే మనం విక్రమ్ గారు, సూర్య గారు వీళ్ళందరి పర్ఫార్మెన్స్ చూసి ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఉందా అనుకుంటాం కదా. ఇప్పుడు ఈ సినిమాలో కూడా విజయ్ దేవరకొండ గారి పర్ఫార్మెన్స్ అలాగే ఉంటుంది. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ గౌతమి తిన్నూరు గారు చాలా బాగా తీశారు. సితారా కూడా చాలా మంచి బడ్జెట్ ఖర్చు పెట్టింది. సినిమా హిట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు అందరూ వచ్చి సినిమా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అనిపించింది సినిమా? బాగాలేదు. ఎందుకు బాగాలేదంటే స్టోరీ కాన్సెప్ట్ మనవాడు తీసుకున్న విధానం బాగాలేదు. ఆ డైరెక్టర్ చాలా మైనస్ చేస్తాడు. ఫస్ట్ ఒకటి చూపించాడు, మిడిల్లో చూపించాడు, లాస్ట్లో ఒకటి చూపించాడు. ఓవరాల్గా అనిరుద్ధ్ మ్యూజిక్ అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తాడు, బ్యాక్గ్రౌండ్ చదువు కొడేస్తాడు, దుమ్ము దులిపేస్తాడు అనుకుంటాం. కానీ ఇందులో ఏం లేదు. అసలు విజయ్ దేవరకొండ గారు తగ్గట్టుగా మ్యూజిక్ ఇవ్వలేదు. విజయ్ దేవరకొండ గారు యాక్టింగ్ పరంగా ఒక ప్లస్ అనుకున్నా కానీ సినిమాకి మిగతాది ఏమి టొల్ల కనపడ్డది. నాకైతే మరో లైగరే కనపడ్డది. ఓవరాల్గా చెప్పాలంటే థర్డ్ పెట్టేశాడు. మళ్ళీ ఈ టైప్ ఆఫ్ సినిమాలు కాకుండా ఖుషి ఒక మంచి మెలోడీగా కనపడుతుంది. ఆ టైప్ స్టోరీలు కూడా బెస్ట్. నాయకుల కోసం, ఆ కోసం, ఈ కోసం, యుద్ధం కోసం అసలు లేదన్న. అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాం. సినిమాలో సత్యదేవ్ గారి క్యారెక్టరైజేషన్ ఎట్లా అనిపించింది? సత్యదేవ్ ఎవర్ గ్రీన్ చెప్పాలంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా న్యాయం చేస్తారు. చిరంజీవి గారు లాంటి వాళ్ళతోనే పోటాపోటీ చేసిన వ్యక్తి గాడ్ ఫాదర్లో. అలాంటి ఆయన్ని న్యాయం చేయడం అంటే నేను ఒప్పుకోను. చాలా బడ్జెట్, కానీ ఆయన చనిపోవడం చాలా మైనస్ అయిపోయింది సినిమాకి. అంటే కథని ముందుకు తీసుకెళ్తా అనుకున్నాడు, కానీ ఆ కథను అక్కడితో ఆపేశాడు. ఎలా అనిపించింది సినిమా? సూపర్ హిట్ అన్న, బ్లాక్ బాస్టరు. తెలుగు ఇండస్ట్రీకి కొండంత అండ విజయ్ దేవరకొండ. తెలుగు ఇండస్ట్రీకి పెద్ద కొండంత అండ విజయ్ దేవరకొండ. నెక్స్ట్ ఆయన కాల్ షీట్లు మాత్రం దొరకవు ఈ సినిమా తర్వాత. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది కదా, నెక్స్ట్ మాత్రం డైరెక్టర్ కాల్ షీట్లు దొరకవు. అంత బిజీ అయిపోతాడు తెలుగు ఇండస్ట్రీలో. పక్కా 500 కోట్ల నుంచి 1000 కోట్లు పక్కా కొడుతుండు భయ. చెప్పి కొడుతుండు, చెప్పినాలే కొడతా అని చెప్పేసి చెప్పిండు, కొడుతుండు. సినిమా మాత్రం సూపర్ హిట్. అంటే సెకండ్ హాఫ్ స్లోగా ఉందని కూడా సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ని మించి ఉంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ని మించి ఉంది. తెలంగాణలో ఇద్దరే చెప్పి కొట్టేది. ఒకటి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, కొట్టిండ్రు. తెలంగాణలో ఇంకొకటి విజయ్ దేవరకొండ గారు చెప్పిరు, కొట్టుతారు పక్క. అన్ని సినిమాల ఫ్లాప్స్ సినిమాలకు ఒకటే సినిమా సమాధానం, ఈ కింగ్డమ్. సూపర్ బ్లాక్ బాస్టర్ సినిమా. సత్యదేవ్ గారి క్యారెక్టరైజేషన్ ఎట్లా? కంబ్యాక్ కాదు, కంబ్యాక్ మొత్తం ఇంప్రూవ్. అన్ని ఇంప్రూవ్ అయ్యి మొత్తం బాక్స్ బద్దలు కొట్టేస్తుండు. సూపర్ ఉన్నది సత్యదేవ్ క్యారెక్టర్, సూపర్. ఆయన ఏ సినిమాలో చేసినా సూపర్ చేస్తారు. ఇందులో కూడా దానికి మించి చేసిండు యాక్టింగ్. పార్ట్ 2 కంపల్సరీ, అంటే చూపించలే కానీ పార్ట్ 2 ఉన్నట్టు. మనకు ఆ స్టోరీ చూస్తే అర్థమవుతుంది. ఇంకొక కొత్త విలన్ వచ్చిండు, విలన్ చంపేశాడు. ఇంకొక కొత్త విలన్ వచ్చిండు, పక్క పార్ట్ 2 ఉంటుంది పక్క. అన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉన్నాయి. సాంగ్ 10 ఇస్తారు. 10 అవుట్ ఆఫ్ 10 భయం. అతని పర్ఫార్మెన్స్ అసలు హీరో కన్నా ఫర్ సెకండ్ అతని పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. విలన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ పక్కా చూడాలి. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూడు. ఓకే బాయ్. 4.9. And one more thing, last question. It is a date-related movie or OTT movie? Date-related movie. OTTకి అయితే అసలు వద్దు. చాలా అది రిలీజ్ అవ్వాలి, 100 days పోవాలి అని కోరుకుంటున్నాను. చాలా బాగుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.